మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. మధ్య భారతం మానవ రక్తంతో తడిసిపోతుందండి. దండకారణ్యం మృతదేహాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. మావోయిస్ట్ ఎన్కౌంటర్స్. ఒక పక్క హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంటులో 2020 మార్చి 21 నాటికి మొత్తం భారతదేశాన్ని మావోయిస్టు రహిత భారతంగా మార్చేస్తాము అని చెప్పి ఆయన అట్టహాసంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సంవత్సరంలో ఇంతమందిని చంపాం, ఇదిగో ఈ నెలలో ఇంతమందిని చంపామని చెప్పి లెక్కలతో సహా ఆయన చెప్పారు. ఆ ప్రకటనలన్నీ మనకి ఉన్నాయి. అసలు మావోయిస్టులు కనిపిస్తే 2 కళ్ళ మధ్య గురి చూసి కాల్చమని చెప్పి కూడా ఆదేశాలు కేంద్ర బలగాలకి ఇటు స్థానిక బలగాలకి ఉన్నాయి. సో ఇది సిచ్యువేషన్. రోజు రోజుకి మనకి ఆ ఎన్కౌంటర్సు ఈ ఎన్కౌంటర్సు ఇదిగో ఇంతమంది చనిపోయారు, ఈరోజు ఇంతమంది చనిపోయారని ఈ మధ్య రోజు మార్చి నెలలోనే ఎన్నో మనం విన్నాం. నిన్నటికి నిన్న కూడా మావోయిస్టు కమిటీ మెయిన్ లీడర్ రేణుకా అనే ఆమెని చంపివేసినట్టు బస్తర్ ప్రాంతంలో. సో ఆమె మీద 45 లక్షల ఈనాం ఉంది. అది సరే. దాదాపు గడిచిన 15 నెలల్లో కేవలం మావోయిస్టు రాష్ట్ర కమిటీకి చెందినటువంటి 8 మంది ప్రధానమైనటువంటి నాయకుల్ని మట్టుపెట్టినట్టుగా అక్కడ బస్తర్ రేంజ్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ జనరల్ పి సుందర్రాజన్, ఆయన పేరు పి సుందర్రాజ్, ఆయన పేర్లతో సహా చెప్పారు. అంతేకాదు కేవలం బస్తర్ రేంజ్లో ఈ ఇయర్లో 119 మంది నక్సలైట్లని, అలాగే వివిధ ఎన్కౌంటర్స్లో 135 మందిని ఈ సంవత్సరమే చంపినట్టు ఆయన చెప్పారు. ఇంకా హోమ్ మినిస్టర్ గారు చెప్పిన లెక్కలు వేరే ఉన్నాయి. మిత్రులారా, ఛత్తీస్గఢ్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు 2023 డిసెంబర్లో జరిగాయి కదా. ఆ తర్వాత సంవత్సర కాలంలోనే దాదాపు 380 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారని లెక్కలు. ఇవన్నీ లెక్కలు బాగానే ఉన్నాయి. రోజు ఈ లెక్కల నుంచి వస్తున్నటువంటి కొన్ని అనుమానాలు, సందేహాలు మాత్రమే ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి. ఇది ఏమిటంటే, ఎప్పుడో ఒక ఎన్కౌంటర్ జరిగితే మావోయిస్టులు ఎంతమంది చచ్చిపోయారు, లేదా మావోయిస్టులు మందు పాత్రలు పేలిస్తే అంతమంది భద్రతా బలగాలు చనిపోయారని ఇట్లాంటి వార్తలు అప్పుడప్పుడు చదివేవాళ్ళం. కానీ హోమ్ మినిస్టర్ గారు ఈ ఆపరేషన్ కగార్ పేరు మీద ఒక టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఇది ఇక ఆగదు, రోజుకి జరుగుతుంది. అయితే ఇక్కడ ఉదయిస్తున్నటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే, ఆ పోరాటం గురించి, వాళ్ళు అనుసరిస్తున్న మార్గం గురించి ఇక్కడ చర్చ అనవసరం. 20 మంది చచ్చిపోయారు, 30 మంది చచ్చిపోయారు, 40 మంది ఖతం, 50 మంది హతం, ఇట్లాంటి హెడ్లైన్స్తో వార్తలు వస్తున్నాయి కదా. మరి ఇంత భీకర పోరాటం, హోరాహోరీ పోరాటం మావోయిస్టులకి భద్రతా బలగాలకి మధ్య జరుగుతూ ఉంటే గాయపడిన వాళ్ళు ఎవరు ఉండరా, పట్టుబడిన వాళ్ళు ఎవరు ఉండరా? వాళ్ళ సంఖ్య ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మంత్రి గారైనా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చెప్పారా? లేదు కదా. సో దీని నుంచి ఉదయిస్తున్నటువంటి ఇంకో అనుమానం ఏమిటయ్యా అంటే, ఖచ్చితంగా ఒక 20-30 మంది నక్సలైట్లు ఒక ఎన్కౌంటర్లో చచ్చిపోయారంటే చాలామంది గాయపడే ఉంటారు. సో అంతమందిని భద్రతా బలగాలు చంపేశాయంటే గాయపడిన వాళ్ళని, మిగిలిన వాళ్ళు ఎవరో దళాల వాళ్ళు ఈడ్చుకుపోయేటటువంటి అవకాశం కూడా ఉండదు. భద్రతా బలగాల సమక్షంలో వాళ్ళందరినీ కూడా వీళ్ళే ఈడ్చుకుపోవాలి కాబట్టి. సో ఇంత ఫ్రీక్వెంట్గా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయంటే వీళ్ళు పట్టుకొని ఆ ఎన్కౌంటర్ల పేరు మీద జరుగుతున్నటువంటి కాండ ఏదైతే ఉందో దాంట్లో గాయపడిన వాళ్ళని, పట్టుబడిన వాళ్ళని తీసుకువెళ్ళి కొన్ని రోజులాగి మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి ఏదో వ్యాన్లో ఎక్కడో ఒక చోట చంపివేసి ఇది ఎన్కౌంటర్ అని చెబుతున్నారా? లేకపోతే
ఇంత వరుసగా మావోయిస్టులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అనేటటువంటిది ప్రశ్న అన్నమాట, ప్రధానమైనటువంటి ప్రశ్న. లేకపోతే గాయపడినటువంటి వాళ్ళ సంఖ్య, పట్టుబడినటువంటి వాళ్ళ సంఖ్య ఎందుకు చెప్పడం లేదు? ఎంతమంది చనిపోయారు అని చెప్తున్నారు కదా అనేది ప్రశ్న. ఇంకోటి, అంతర్జాతీయ మానవతా చట్టం అని ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ హ్యూమన్ లా అని. దానికి కట్టుబడి ఉంటామని చాలా దేశాలు సంతకాలు పెడితే మన భారతదేశం కూడా సంతకాలు పెట్టింది. ఆ లా ప్రకారం కట్టుబడి ఇక్కడ ఉండట్లేదు. ఇది ఒక దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గతమైనటువంటి వ్యవహారం, అంతర్గత ఘర్షణలు. సో దీనికి సంబంధించి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆ మానవతా చట్టం ప్రకారం ఏంటంటే పట్టుబడిన వారు, గాయపడిన వాళ్ళు, వాళ్ళని చంపకూడదు, వాళ్ళకి చికిత్స చేయాలి, కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళని మంచి దారిలో పెట్టాలి, ఇట్లాంటి పనులు ఏవో చెయ్యాలి. అట్లాంటివి జరుగుతున్నాయా? లేదు. ఇంకొకటి, సరే ఆ అంతర్జాతీయ చట్టాన్ని పాటించడం లేదు. ఇంకొకటి, పట్టుబడిన వాళ్ళు ఎవరో, గాయపడిన వాళ్ళు ఎవరో, వాళ్ళ సంఖ్యలు మనకు చెప్పడం లేదు, కేవలం ఎన్కౌంటర్లలో చనిపోయిన వాళ్ళ సంఖ్యే చెప్తున్నారు. ఇంకో ప్రధానమైనది ఏమిటయా అంటే, గవర్నమెంటు అనేక రకాలైనటువంటి ఆపరేషన్స్ చేసింది కదా. సో గ్రేహూన్స్ దగ్గర నుంచి గ్రీన్ హంట్ దగ్గర నుంచి, ఆపరేషన్ ప్రహార్ దగ్గర నుంచి, ఆపరేషన్ మాన్సూన్ దగ్గర నుంచి, ఇప్పుడు ఆపరేషన్ కగార్ దాకా వచ్చాం. కాబట్టి ఈ ఆపరేషన్ కగార్ ఇక లాస్ట్ ఆపరేషన్. దీంతో ఇక భారతదేశం అంతా కూడా ఈ మావోయిస్టు విముక్తమైపోతుంది అని చెప్పేసి మన వాళ్ళు చెబుతున్నారు. సరే, మావోయిస్టుల అవసరం లేని రోజు ఆదివాసీలకు వచ్చి వాళ్ళ హక్కులు వాళ్ళు అనుభవించి వాళ్ళ జీవితాలని వాళ్ళు నిర్మించుకునేటటువంటి స్వతంత్రం, స్వేచ్ఛ వాళ్ళకు దక్కి ఆ భాగ్యం వాళ్ళకి కలిగితే ఇక అంతకంటే కావాల్సిందేముంది? అది వేరే విషయం. ఈ మొత్తం ఆపరేషన్లో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏమిటంటే, ఈ భద్రతా బలగాలు, కేంద్రానికి చెందిన భద్రతా బలగాలు, స్థానిక భద్రతా బలగాలు, ఈ రెండు కలిసి ఉమ్మడిగా చేసేటటువంటి ఈ ఆపరేషన్లో వాళ్ళు ఎవరిని చంపుతున్నారు, ఎలా చంపుతున్నారు, దీని మీద ఏమైనా మనకి వార్తలు ఉన్నాయా? లేవు. పోనీ వాళ్ళకి ఏ విధమైనటువంటి అధికారాలు ఇచ్చారు? రెండు కళ్ళ మధ్య సూటిగా గురి చూసి కాల్చేయమని కదా ఆదేశాలు. ఎవరిని కాలుస్తున్నారు? కొంతమందిని అప్పుడప్పుడు ఇదిగో ఫలానా మెయిన్ లీడర్ పట్టుబడ్డారు, కాల్చాము, చంపేశాము, ఎన్కౌంటర్ చేశాము అని చెబుతున్నారు. 8 మంది టాప్ లీడర్స్ లిస్ట్ చెప్పారు ఈరోజు పేపర్లో, నేను ఇప్పుడు చూశాను. కానీ మరి 400 మంది 500 మంది ఈ సంవత్సర కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది నిజమైనటువంటి మావోయిస్టులు, ఎంతమంది మామూలు ఆదివాసీలు, ఈ లెక్క ఎవరు చెప్తారు? ఇంకొకటి, ఈ మొత్తం బలగాలకి ఇచ్చినటువంటి నిరాఘాటంగా స్వేచ్ఛగా వాళ్ళు ధన కాల్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. దాని మీద ఒక్క విచారణ అయినా జరిగిందా? జరగలేదు. వాళ్ళు ఏ విధంగా ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి, ఇవి ఎదురుకాల్పులా కాదా, ఎట్లాంటి ఈ వార్తలన్నీ మనకు రావు. కానీ వాళ్ళు ఏం చేసినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా, ఏం చేసినా అక్కడ అడిగేవాళ్ళు ఉండరు. ఆ వార్తలు కూడా మనకు బయటకు రావు. సో ఇన్ని సందేహాలు ఉన్నాయి. భద్రతా బలగాలు వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్నులు, వాళ్ళు హత్యలు చేస్తున్నారా, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా అనేటటువంటి అనుమానాలు, చచ్చిపోతున్న వాళ్ళలో మావోయిస్టులు ఎంతమంది, ఆదివాసీలు ఎంతమంది, అమాయకులు ఎంతమంది అనేటటువంటి అనుమానాలు, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరుగుతుందా అనేటటువంటి అనుమానాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో మనకి మొత్తం దేశానికి అంతటికీ కూడా కేవలం ఆ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సాకు సంబంధించినటువంటి దండకారణ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారమే కాదు, దేశాన్నంతటినీ కూడా కలవరపరుస్తున్నటువంటి విషయం. అందుకని ఇప్పుడు మావోయిస్టులే కాదు, కేవలం కమ్యూనిస్ట్ పార్టీలే కాదు, కమ్యూనిస్టు భావజాలంతో సంబంధం లేనటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ, మామూలు మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు కానీ, వివిధ రకాల పార్టీలు కానీ అందరూ కూడా కేంద్రానికి మొరపెట్టుకుంటున్నారు, అయ్యా ఈ రక్తపాతాన్ని ఆపండి, గ్యారంటీ ఏమీ లేదు అని చెప్పి అందరూ కూడా వేడుకుంటున్నారన్నమాట. ఇదంతా అయిన తర్వాత మనం ఒక్క మాట చెప్పుకోవాలి. అసలు ఈ మావోయిస్టులు ఎవరు? వాళ్ళకి ఎందుకు ప్రాణాలు ఇవ్వాలని అంత కోరిక దేనికి? పోనీ వాళ్ళు ఏమైనా
పిల్లల్ని ఎక్కడో అమెరికా, రష్యా, చైనా పంపించుకొని చదివించుకొని గొప్ప సంపన్నులను చేసుకున్నారా? ఎక్కడైనా అలాంటి వార్త ఉందా? లేదో ఫ్యాక్టరీలో, గనులో వేలాది ఎకరాలు సంపాదించి కుబేరులైనటువంటి వార్తలు ఉన్నాయా మావోయిస్టులు? లేవే. కొంతమంది పదవుల కోసం పడిచేస్తారు, కొంతమంది కీర్తి ప్రతిష్టల కోసం పడిచేస్తారు, కొంతమంది తరాలుగా తిన్నా తరగని ఆస్తి కూడబెట్టుకోవాలని పడిచేస్తారు. వీళ్ళేంటి, ఎక్కడో అడవిలో ఉన్న అమాయకులైనటువంటి ఆ ఆదివాసీల హక్కుల కోసం మేము ప్రాణాలు ఇచ్చి చచ్చిపోతామంటారేంటి? సో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో ఆ పోరాటం పంతా తప్ప ఒప్ప అని కాదు, కానీ వాళ్ళు ఎందుకు ఇంత అన్యాయంగా బలైపోతున్నారు, ఎందుకు ప్రాణాలు ఇస్తున్నారు, ఎవరి కోసం ఇస్తున్నారు, ఏమిటి అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించి అటు కేంద్రం కానీ ఇటు మావోయిస్టు పార్టీలు కానీ అన్నీ కూర్చొని ఎప్పుడెప్పుడు చాలాసార్లు చర్చలు జరిగినాయి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మారణకాండ ఏదైతే ఉందో నిజంగా మారణకాండ, ఇది ఎవరు చనిపోతున్నారనేటటువంటిది కూడా మనకు తెలియదు అన్నమాట. సో దీన్ని ఆపి ఒక మానవీయ కోణంతో, మానవీయ దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తే మంచిదేమో. లేకపోతే హోంమంత్రి గారు చెప్పినట్టు 2026 మార్చి నెల తర్వాత మళ్ళీ మావోయిస్టులు పుట్టరు అనేటటువంటి గ్యారంటీ ఎవ్వరు ఇవ్వలేరు. అతి అమాయకులైనటువంటి ఆదివాసీల కడుపుల్లో నుంచే మావోయిస్టులు పుట్టుకొస్తారేమో. కాబట్టి వాళ్ళ హక్కులకి, వాళ్ళ అభివృద్ధికి ఏం కావాలో అది చేసి వాళ్ళకి మావోయిస్టులు అవసరం లేనటువంటి ఒక మంచి రోజుని కల్పించడానికి ప్రయత్నాలు చేస్తే మంచిదేమో. ఏది ఏమైనా ఈ మారణకాండ ఆగాలని అందరూ కోరుకుంటున్నారు. మరి కేంద్రానికి వినతి అందరూ కూడా చాలా అన్ని సంఘాలు కలిపి ఇప్పుడు ఎప్పుడూ లేనిది ఇప్పుడు అందరూ కూడా కలిసి ఈ ఎన్కౌంటర్ని ఆపండి, ఇవి ఎన్కౌంటర్లు కాదు హత్యలేమో అని చెప్పి అందరూ అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీని గురించి ఏమైనా కేంద్రం ఆలోచిస్తుందేమో, ఇప్పటికైనా ఆపుతుందేమో ఈ ఎన్కౌంటర్లో, ఈ హత్యలో ఏమో. కానీ ఈ దారుణాన్ని మాత్రం, ఈ వార్తలను మాత్రం చూడలేకపోతున్నాం మిత్రులారా. హృదయం ఏమిటో, ఆ చనిపోతున్న వాళ్ళు ఎవరో ఈ బిడ్డలు అని చెప్పి ఒక పాట ఉందే, అలాగే ఏ కన్న తల్లి బిడ్డలో ఎవరో ఎందుకు ఎక్కడ వీళ్ళు పిట్టల్లా రాలిపోతున్నారు, అంత అవసరం ఏంటి, ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేటటువంటి ఆవేదన అందరికీ కలుగుతుంది. సో దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. మరి కేంద్రంలో పెద్దలు మరొకసారి మానవీయ దృక్పథంతో ఆలోచిస్తే మంచిదేమో అని అందరూ అడుగుతున్నారు. చూద్దాం, అందరూ చేస్తున్న విజ్ఞప్తికి కేంద్రం కలుగుతుందేమో, మళ్ళీ చర్చలు జరుపుతారేమో, ఆ దండకారణ్యంలో శాంతి వర్ధిల్లుతుందేమో, శాంతి పక్షులు ఎగురుతాయేమో ఆశిద్దాం. మిత్రులారా, థ్యాంక్ యూ.